జై గురుమాత, జై జగన్మాత. అందరికీ నమస్కారం. చాలామందికి ధన సమస్యలు, అప్పుల బాధలు, ధనం స్థిరంగా నిలబడతలేదు అన్నవారికి చక్కటి పరిహారం అండి. రేపు శుక్రవారం నాడు 20 రూపాయలు ఏదైనా అమ్మవారి గుడికి వెళ్ళి 11 రూపాయలు దక్షిణ వేసి 9 రూపాయలు తెచ్చుకోవాలి. ఆ 9 రూపాయలు ఇంటికి తెచ్చుకుని పూజ గదిలో పసుపు నీళ్ళలో శుభ్రం చేసి ప్రతి రూపాయకాయనికి గంధం బొట్టు పెట్టాలని, గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టి ఎర్ర క్లాత్లో ఆ 9 రూపాయల నాణ్యాలు వేసి కొంచెం అక్షింతలు, ఓ పసుపు కొమ్ము, కర్పూరం, గంధం, 2 యాలకులు, పచ్చకర్పూరం వేసి మూట కట్టి ధూపం అని వేయాలండి. ధూపం వేసినప్పుడు ఈ మంత్రాన్ని జపించండి. ఓం శ్రీం శ్రీయై నమః, ఓం శ్రీం శ్రీయై నమః, ఓం శ్రీం శ్రీయై నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించాలండి. పఠించి కలకండ లేదా బెల్లం నైవేద్యంగా పెట్టి ఆ రోజంతా పూజ గదిలోనే ఉంచి మర్నాడు ధూపం వేసి మీ బీరువాలో డబ్బు పెట్టే చోట పెట్టండి. ధన సమస్యలు అనేది తొలగిపోతుంది. కానీ ఈ పరిహారం చేసిన వారు మాత్రం ఆ రోజు నేల మీదనే నిద్రించాలి. చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. జై శ్రీరామ్, జయం.